హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. జలుబు బాగా చేసిందండి. వాయిస్ కొంచెం డిఫరెన్స్ అనిపించవచ్చు. అడ్జస్ట్ అవ్వండి ఒక్కరోజుకి. అలా లంచ్ బ్రేక్లో ఉన్నట్టుండి ఆదిత్య ఫేస్లో మెరుపులు ఆనందం రావటంతో ఉదయం నుంచి డల్గా ఉన్న ఆదిత్య ఉన్నట్టుండి ఆనందంగా ఎలా మారిపోయాడు, కారణం ఏంటి అని ఆలోచిస్తున్న అఖిల పక్కకు ఆమె ఫ్రెండ్ వచ్చి భుజం మీద చెయ్యి వేసింది. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు, ఏంటి విషయం అని అడిగింది. ఏం లేదే, ఆదిత్య ఉదయం నుంచి చాలా డల్గా ఉన్నాడు, కానీ ఉన్నట్టుండి ఇప్పుడు చూడు ఆ కళ్ళల్లో మెరుపులు. ఈ గ్యాప్లోనే ఏమి జరిగి ఉంటుంది అంటావు అని అన్నది అఖిల. ఆ ఫ్రెండ్ ఆలోచిస్తున్నట్లుగా బుగ్గ మీద వేలు పెట్టుకొని, అయితే తన లవ్ సక్సెస్ అయ్యిందేమో, అందుకే ఇంత ఆనందంగా ఉన్నాడేమో, వెళ్ళి మన ఇద్దరం కలిసి పార్టీ అడుగుదామా అని అన్నది ఫ్రెండ్. అఖిల కోపంగా చూడటంతో, జోక్ చేశానులేవే జోకు అని 32 పళ్ళు బయటపెట్టి అన్నది. ప్లీజ్ దయచేసి ఇటువంటి జోక్స్ నా దగ్గర వేయొద్దు అని కోపంగా చెప్పింది అఖిల. ఓకే ఓకే అని 2 చేతులు ఎత్తి చెబుతూ, ఆదిత్యను నువ్వు ప్రేమిస్తూ ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, ఇప్పుడు మనం సెకండ్ ఇయర్, ఇంకొక 2 ఇయర్స్ ఇక్కడే కలిసి చదువుకుంటాం, ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం, ఈలోపు చెప్పవచ్చు కదా, లవ్ లైఫ్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఎడ్యుకేషన్తో పాటు అని అన్నది ఫ్రెండ్. ఏమోనే, భయంగా ఉంది, ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది ఏమో అని. ఒకవేళ అతను నేను నిన్ను లవర్గా చూడలేదు, ఒక ఫ్రెండ్గా మాత్రమే చూశాను అంటే నేను తట్టుకోలేను అని బాధగా ఆదిత్య వైపే చూస్తూ చెప్పింది. నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉండు, మధ్యలో ఎవరో ఒకరు తగులుకొని వెళ్ళిపోతారు అని అన్నది ఆ సదరు ఫ్రెండ్. అఖిల బేలగా ముఖం పెట్టి చూస్తుంటే, నేను చెప్పేది విను అఖిల, నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అతనికి చెప్పు. ఆదిత్య ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్తాడు కదా, నో చెప్తే నేను తట్టుకోలేను అని అఖిల అంటే, ఇలా అయితే కష్టం. ప్రేమ సక్సెస్సే కాదు, విఫలాన్ని కూడా స్వీకరించగలగాలి. ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఫ్రెండ్. అఖిల అంతే ఆదిత్య వైపు చూస్తూ ఉండటంతో అది గమనించిన ఆదిత్య నవ్వుతూ అఖిల దగ్గరకు వచ్చి హాయ్ అంటూ పలకరించాడు. అఖిల ఫ్రెండ్ మాటల ప్రభావంతో ఆదిత్యతో ఇప్పుడు మాట్లాడాలి అన్నా కూడా ఆమెకు మాటలు కరువయ్యాయి. ఏంటి అలా ఉన్నావు డల్గా అని అడిగాడు అఖిలను ఆదిత్య. అది ఏమీ లేదు అని చెప్తూనే, మరి నువ్వేంటి ఈరోజు ఇంత ఆనందంగా కనిపిస్తున్నావు, ఉదయం అంతా చాలా డల్గా కనిపించావు, ఏంటి విషయం ఇంతలోనే అంత మారిపోయింది? హో అద్దా, మా అన్నయ్య నా దగ్గరకు వస్తానన్నాడు, అందుకే ఈ ఆనందం అని చాలా ఎగ్జైట్మెంట్తో చెప్పాడు ఆదిత్య. ఆదిత్యకు అన్నయ్య ఉన్నాడు అని తెలుసు, కానీ ఎటువంటి వాడో తనకు తెలియకపోవటంతో అవునా అని అంటూనే, మీ అన్నయ్యకు పెళ్లి చేయాలి అనుకోవట్లేదా ఇంటిలో అని అడిగింది. ఆ మాటకి ఆదిత్య గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు. తన అన్నయ్యకు పెళ్ళి అనేసరికి ఆమె అంతగా నవ్వే ప్రశ్న ఏమి వేసిందో అర్థం కాక అయోమయంగా అతని వైపు చూస్తూ ఉంది. ఆదిత్య ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక 5 నిమిషాల పాటు గట్టిగా పొట్ట పట్టుకొని నవ్వి నవ్వి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటే అతి కష్టంగా తన నవ్వుని ఆపుకొని, మా అన్నయ్యకు పెళ్ళి, అది కూడా మా అన్నయ్యకు పెళ్ళి చేయటం, మా అన్నయ్యకు ఆడవాళ్ళు అంటే కోపం, ఇరిటేషన్, అసహ్యం, అటువంటి అన్నయ్య ఇక పెళ్ళి చేసుకుంటాడా అని అన్నాడు ఆదిత్య. ఏంటి అని ఉలిక్కి పడినట్లుగానే అడిగింది అఖిల. నువ్వు వింటున్నది నిజమే, మా అన్నయ్యకు లేడీస్ అంటే నచ్చదు, ఇక పెళ్ళి సంగతి దేవుడెరుగు, పెళ్ళి అనే మాట మా అన్నయ్య ముందు ఎత్తితేనే ఇంటిలో ఉన్న వాళ్ళని బూడిద చేసేస్తాడు, సో అటువంటి సాహసం ఎవరు చెయ్యరు, మా ఇంట్లో కనీసం ఆ మాట చెప్పడానికి కూడా ఎవరికీ ధైర్యం లేదు అని అన్నాడు ఆదిత్య. మరి ఇంటిలో లేడీస్ ఉండరా? ఆమెలో మొలకెత్తిన అనుమానం నిజం కాకూడదు అని భయంగా అడిగింది. ఎందుకు లేరు, ఉన్నారు, అమ్మ, వదిన, అత్తయ్య, మరదలు అందరూ చాలామందే ఉన్నారు ఇంటిలో.
అఖిలకు ఏమీ అర్థం కావటం లేదు. ఏదో ప్రశ్న అడగాలి అని నోరు తెరిచిన అఖిలతో అప్పుడే ఆదిత్యను ఎవరో పిలుస్తూ ఉండటంతో సరే నేను తర్వాత మాట్లాడతాను, బాయ్ అని నవ్వుతూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. విక్రమార్క ఆదిత్య క్యారెక్టర్ పూర్తిగా డిఫరెంట్. విక్రమార్క ఎప్పుడు కోపంగా సీరియస్గా ఎవ్వరితో మాట్లాడకుండా తన పని మీద మాత్రమే దృష్టి పెడతాడు. కానీ ఆదిత్య అలా కాదు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ చుట్టూ ఉన్నవారితో సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసిపోతూ ఉంటాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా రోజుకు ఒక్కసారి అయినా తన అన్నయ్యతో మాట్లాడకపోతే అతనికి రోజు గడవదు. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ప్రేమ చూపిస్తూ అపురూపంగా పెంచాడు అన్నయ్య. అలానే కాస్త అందులో బాధ్యత కూడా యాడ్ అయ్యిందనుకోండి. అందరికంటే కూడా తనకు తన అన్నయ్య అంటే ప్రాణం. తన అన్నయ్య ఏదైనా చెప్పాడు అంటే తనకు ఇష్టం లేకపోయినా అది చెయ్యటానికి సిద్ధపడతాడు. రాముడికి లక్ష్మణుడు మాదిరి అన్నమాట. విక్రమార్క రాముడు ఏమో తెలియదు, కానీ ఆదిత్య మాత్రం డెఫినెట్గా లక్ష్మణుడే. 2 రోజులు విక్రమార్క రాకపోవటంతో హిరణ్య రిలీఫ్గా ఫీల్ అయ్యింది. కానీ తన మనసులో అనేక రకాల ఆలోచనలు. సుందరి హిరణ్యకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆమెకు కావలసినవి అన్నీ అందిస్తూ. పగలు ఖచ్చితంగా విక్రమార్క రాడు కాబట్టి హిరణ్య దగ్గరే కూర్చొని ఆమెకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది అన్ని విషయాల్లోనూ సుందరి. ఈ 2 రోజుల్లో హిరణ్య చాలా వరకు కోలుకుంటుంది. విక్రమార్క రాకపోవటం, మాటలతో సూటిపోటి దెప్పులు లేకపోవటం, అలానే చేతలతో ఎటువంటి హింస లేకపోవటంతో శరీరం మీద ఉన్న గాయాలు తగ్గాయి. కానీ ఆ గాయం తాలూకు మచ్చలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. వాటిని చూస్తుంటే హిరణ్యకు సలసల రక్తం కాలిపోతుంది. విక్రమార్కను నరికి పోగులు పెట్టాలి అనిపిస్తుంది. విక్రమార్క చెప్పిన విషయాల గురించి హిరణ్య ఆలోచిస్తుంది. ఇతనికి లేడీస్ అంటే అసహ్యం, ఎలర్జీ. మరి నేను లేడీనేగా, నన్నెలా టచ్ చేశాడు అని విరక్తిగా అనుకుంది. అతని తల్లి గురించి చెప్పిన మాటల్లో ఒక్క విషయం మాత్రం క్లారిటీ అయ్యింది. తన తండ్రి మంచివాడు కాదు. తన తల్లి తన భర్తకు ఎదురు చెప్పలేక, పిల్లల్ని చూసుకోలేక ఎంత నలిగిపోయి ఉంటుందో, ఆమె మనసు ఎంత మనోవేదనకు గురి అయి ఉంటుందో ఆమె అర్థం చేసుకుంది. అర్థం చేసుకున్నా ఏమి చేయగలదు. విరక్తిగా నవ్వుకుంది. ఆడవాళ్లకు భర్త పిల్లలు ఇద్దరూ కావాలి అంటారు. భర్త ఎన్ని కష్టాలు పెడుతున్నా భరించాలి అనుకుంటుంది. పిల్లలు ఎన్ని మాటలు అంటున్నా సహిస్తుంది. ఆమె లోపల పడే సంఘర్షణ, బాధను ఎవ్వరూ పట్టించుకోరు అని అనుకుంది. అప్పుడే ఫుడ్ తీసుకొని వస్తున్న సుందరి ఆలోచనలో పడిపోయిన హిరణ్యను చూసి, ఏంటి మేడం గారు, ఏం ఆలోచిస్తున్నారు అంతగా అని అడిగింది. సుందరి, నాకు ఒక విషయం చెప్పు, మీ అయ్యగారి పేరేంటి అని అడిగింది హిరణ్య. విక్రమార్క జైవీర్ సింహ అని గొప్పగా చెప్పింది సుందరి. విక్రమార్క జైవీర్ సింహ, ఈ పేరు నేను విన్నాను, కానీ ఇతను కాదే అతను అని మనసులో అనేక రకాల అనుమానాలు కలుగుతూ ఉంటే, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా అని అడగటంతో ఓకే మేడం తీసుకోండి అంటూ తన ఫోన్ హిరణ్య చేతికి ఇచ్చింది సుందరి. గూగుల్లో విక్రమార్క గురించి సెర్చ్ చేసింది. విక్రమార్క తాతగారి పేరు, వివరాలు, ఫొటోస్ అన్నీ వచ్చాయి. కానీ ఈ విక్రమార్క గురించి ఒక్క విషయం కూడా బయటకు రాలేదు. మధ్య మధ్యలో అనిరుద్ధ్ ఫొటోస్, ఆనంద్ ఫొటోస్, ఈ ఇద్దరి ఫొటోస్ మాత్రం బాగానే కనిపిస్తున్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో. అలాగే కంపెనీ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళిద్దరి ఫొటోస్ కనిపిస్తున్నాయి అన్నట్లుగా. అలా అని పూర్తిగా కాదు, చాలాసేపు చూసిన తర్వాత కనిపించిన ఫొటోస్ ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమే ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అంటే ఇతను ఫ్రాడా? ఇతని పేరు విక్రమార్క కాదా? నన్ను కిడ్నాప్ చేయడానికి ఆ పేరు వాడుకున్నాడా అని ఆలోచనలో పడింది. కానీ ఈ సుందరి కూడా విక్రమార్క అని చెబుతుందేంటి అని ఆలోచనలో పడిపోయింది. ఏంటి మేడం తినకుండా ఫోన్లో చూసుకుంటున్నారు అని అడిగింది సుందరి. ఏమని చెప్పగలదు? నువ్వు చెప్పింది నిజమేనా? అసలు అతని పేరు విక్రమార్కనేనా? నాకెందుకో నువ్వు చెప్పింది అబద్ధం అని అనిపిస్తుంది అని ఆమెలో అనుమానం రావటంతో ఎంక్వైరీ మొదలుపెట్టింది. విక్రమార్క గురించి ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు మేడం?
పెద్ద బిజినెస్ మ్యాన్ అంటున్నాడు. అతని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తుంటే కనీసం ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియటం లేదే. కనీసం అతని ఫోటో కూడా రావటం లేదు. బిజినెస్ మ్యాన్ అంటే ఖచ్చితంగా పేపర్లోనూ ఒక్కసారి అయినా పడి ఉంటాడు కదా. మరి ఇతనేమో ఓటమి అంటే తెలియదు అంటూ చెప్తున్నాడు. కానీ ఇతని గెలుపు గురించి రాయటానికి అయినా ఎన్నోసార్లు పేపర్లో వేస్తారు కదా. కానీ ఏ ఒక్క పేపర్లోనూ ఇతని గురించి నేను ఇప్పటి వరకు వినలేదు. ఇతని ఎందుకో చూస్తుంటే చాలా డౌట్గా అనిపిస్తుంది, అందుకే అడుగుతున్నాను అని కళ్ళు చిన్నవి చేసి సుందరి వైపు చూస్తూ అడిగింది. హో, అదా మేడం, ఈసారికి తన గురించి బయటకు ఎక్స్పోర్ట్ చేసుకోవటం నచ్చదు అంట. మా ఇంటి ఆయన చెప్పాడు ఒకరోజు నేను అడిగితే అని అన్నది సుందరి. వాట్ అని నోరు తెరిచింది హిరణ్య. నాకు పెద్దగా ఈ పెద్దవాళ్ళ విషయాలు ఏమీ తెలియదు మేడం. ఎప్పుడో నెలలో 2-3 రోజులు ఇక్కడికి వస్తారు ఆయన. అది కూడా నైట్ వస్తారు, తెల్లవారక ముందే వెళ్ళిపోతారు. ఫుడ్ ఏదన్నా కావాలి అన్నా కూడా మా ఆయనే చూసుకుంటారు. అంతకు మించి నేను ఎప్పుడు ఆయన్ని ఎదురుగా నిలబడి చూసింది కూడా లేదు. ఇక వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా పెద్దగా బయటకి ఎవ్వరికీ తెలియనివ్వలేదంట. ఒకప్పుడు బిజినెస్ చాలా పడిపోయిందంట, నష్టాల్లోనికి వెళ్ళిపోయారంట. అప్పుడు ఇదిగో ఈ బాబుగారే బిజినెస్ చేతిలోనికి తీసుకున్నాడంట. అప్పటి నుంచి బిజినెస్ పైకి వెళ్తూ ఇదిగో ఎన్నో లాభాలు తెచ్చిపెట్టిందంట. ఇప్పుడు ఇంటిలో లెక్క పెట్టలేనంత డబ్బు ఉంటుందంట అని తనకు తెలిసిన వివరాలు చెప్పింది సుందరి. హిరణ్యకు అంత కన్ఫ్యూజన్గా ఉంది, ఏమీ అర్థం కావటం లేదు. ఇలా ఇతని గురించి కనుక్కునేది ఎలా, ఎవరిని అడిగితే తెలుస్తుంది అని అనుకుంటూనే ఒకసారి మీ ఆయన్ని ఇక్కడికి పిలుస్తావా, నేను ఆయనతో మాట్లాడతాను కాసేపు అని అన్నది హిరణ్య. సరే మేడం అంటూ సుందరి వెళ్ళి తన భర్త సూర్యుని పిలుచుకొని వచ్చింది. ఆ గ్యాప్లోనే హిరణ్య స్పీడ్గా ఫుడ్ తినేసి ప్లేట్ పక్కన పెట్టేసింది. ఏంటి మేడం పిలిచారంట అని వినయంగా అడిగాడు సూరి. ఈ విక్రమార్క గురించి నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావు అని అడిగింది. నాకు పెద్దగా ఏమీ తెలియదు మేడం. మేము 4 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చాం. అంతకుముందు బాగా వయసు పైబడిన వాళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళని వాళ్ళ పిల్లలు తీసుకొని వెళ్ళిపోవటంతో ఇక పనిలోకి కావాలి అంటే మమ్మల్ని పెట్టుకున్నారు పనిలో అని చెప్పాడు. సరే, నీకు తెలిసిన విషయాలు చెప్పు. ఈ విక్రమార్క గురించి అతని చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నీకు ఏమేమి విషయాలు తెలుసు అని అనటంతో సుందరి చెప్పిన విషయాలే సూరి కూడా చెప్పి, వాళ్ళ ఇంటి మేనేజర్ మూర్తి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 4 విషయాలు తెలిసాయి మేడం. అంతకుమించి మాకేమీ తెలియదు అని అన్నాడు సూరి. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు అనటంతో సూరి సుందరు ఇద్దరు వెళ్ళిపోయారు. హిరణ్యకు ఏమీ అర్థం కాలేదు. పెద్ద బిజినెస్ మ్యాన్ అని వీళ్ళు కూడా ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే నిజమే అయి ఉంటుందా? కనీసం పేరు ఫోటో కూడా బయటికి రాకుండా బిజినెస్ ఎలా చేస్తున్నాడబ్బా అని మనసులో అనేక రకాల ఆలోచనలు. అక్కడ ఉన్నది విక్రమార్క. బిజినెస్ చేయాలి అంటే పేరు, పలుకుబడి, ఫొటోస్ అన్నీ బయట అందరికీ చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎలా అయినా బిజినెస్ చేయగలడు కదా. విక్రమార్కకు లేని బిజినెస్ లేదు. టెక్స్టైల్, రియల్ ఎస్టేట్, షాపింగ్ మాల్స్ ఇలా ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి. అది ఓన్లీ ఇండియా మాత్రమే తనకు విదేశాల్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయమని ఎంతోమంది సలహా ఇచ్చారు. కానీ అతను నిర్మోహమాటంగా నో చెప్పేశాడు. అతని అపాయింట్మెంట్ దొరకాలి అంటేనే కనీసం నెల రోజులు ముందు బుక్ చేసుకోవాలి. ఎవరినైనా కలవటం ఇష్టం లేకపోతే నిర్దాక్షిణ్యంగా అపాయింట్మెంట్ బుక్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసేస్తాడు. అతనికి ఇష్టం లేదు అంటే ఇండియాలో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే అది విక్రమార్కనే. కానీ అతని గురించి ఎవరికీ తెలియదు. ఆఖరికి అతని నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా అవార్డు అందుకుంటున్న ఫోటో కూడా పేపర్లో రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకవేళ పేపర్లో ఆ న్యూస్ వస్తే ఆ న్యూస్ పేపర్ ఉండదు అన్న భయం ఇండియా మొత్తంలో ఉన్న న్యూస్ పేపర్కి కలిగించాడు. అందుకే కనీసం అతని ఫోటో కూడా వేయలేదు. జస్ట్ అతని పేరుతో అవార్డు గెలుచుకున్నాడు అని మాత్రం వేయిస్తారు.
ఎవరైనా ఫోటోతో వెయ్యాలి అనుకుంటే ఆయన తాతగారి ఫోటో వేసేవాళ్ళు. అంతకు మించి ఒక్క స్టెప్ కూడా ముందుకు వేసే ధైర్యం న్యూస్ పేపర్ వారు కానీ టీవీ వాళ్ళు కానీ చేయటం లేదు. ఇతని గురించి అంత మిస్టరీగా అనిపిస్తుంది అని అనుకుంటూ రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది విక్రమార్క గురించి. 3 రోజులయ్యింది, మరి నా దగ్గరకు ఎందుకు రాలేదు? నా జీవితం నాశనం చేయటమే కదా అతని లక్ష్యం. మరి అతడు ఎందుకని నేను ఏడవాలి, బాధపడాలి కదా? అది అతను కల్లారా చూడాలి. అటువంటప్పుడు ఇక్కడికి రాకుండా ఎందుకు ఉన్నాడబ్బా అని రకరకాలుగా ఆలోచిస్తుంది. కానీ ఆ ఆలోచనలు ఏవి కూడా ఒక కొలిక్కి రావటం లేదు. విక్రమార్క ఈ 2 రోజులు ఇంటికి కూడా వెళ్ళకపోవటంతో ఇంటిలో పండగ వాతావరణమే నెలకొంటుంది. అనిరుద్ధ్ విక్రమార్క టెండర్ కొటేషన్ గెలుచుకోలేదు అనే విషయం అతి కష్టం మీద తెలుసుకుని ఇంటిలో ఉన్న లేడీస్ అందరి చెవుల్లో ఊదేశాడు. రాగిణి, అందుకేనా అయ్యగారు ఇంటికి రావట్లేదు అని నిష్ఠూరంగా మాట్లాడింది. ఓటమి అంటే తెలియని విక్రమార్క అంటూ తెగ బిల్డప్ ఇస్తాడు. కానీ ఇప్పుడు చూడు, ఒక ప్రాజెక్ట్ ఓడిపోయాడు. ఈ ఆస్తంతా నాది, ఈ సామ్రాజ్యం నాది, నాకు ఎవరు ఎదురు చెప్పటానికి వీల్లేదు అంటాడు. అటువంటి వాడు ఓడిపోయి కూడా ఇంత బిల్డప్ ఇస్తున్నాడా? ఓడిపోయాడు కాబట్టి మనకి ముఖం చూపించలేక, మనం ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేక, ఇంటికి రాలేక భయపడి ఎక్కడో దాక్కున్నాడా? అంతేలే, ఎక్కడో ఉండుంటాడు అని వెకిలిగా మాట్లాడింది రాగిణి. విక్రమార్కతో మాట్లాడి వెళ్ళాలి అనుకున్న తాతగారు విక్రమార్క ఇంటికి రాకపోవటం, ఆఫీసులో కలవటానికి కుదరకపోవటంతో ఆ ఇంటిలోనే ఉన్నారు. రాగిణి అన్న మాటలు అన్నీ విని వాళ్ళతో వాదించి వేస్ట్. కుక్కతోక వంకర అన్నట్లుగానే ఎప్పుడు ఇలానే వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాడు కష్టపడి సంపాదించి పెడుతుంటే తిని దర్జాగా బ్రతుకుతున్న వాళ్ళు, వాడు విసిరేసిన మెతుకుతులతో బ్రతుకుతున్న వీళ్ళు వాడిని అనేంతటి వాళ్ళు అయిపోయారు అని మనసులో అనుకుంటూ రూమ్లో నుంచి బయటకు రాలేదు. ఆ మాటలు విన్న అనూష, ఎందుకు వదిన అలా అంటావు? విక్రమార్క అంత కష్టపడుతూ సంపాదించబట్టే కదా మనం ఎంతో హ్యాపీగా ఉన్నాం అని అన్నది. బయలుదేరిందమ్మా. వాడిని ఏదైనా మాట అంటే చాలు వెనకేసుకు రావటానికి ముందు ఉంటుంది. ఏదో వాడు సంపాదించడం పెద్ద గొప్ప, ఇంట్లో ఉన్న వాళ్ళకి అవసరానికి డబ్బులు ఇవ్వటం చేత కాదు, కానీ సంపాదిస్తే ఉపయోగం ఏముంటుంది అని నిష్ఠూరంగానే అన్నది రాగిణి. ఆమె మనసులో ఉన్న బాధ ఒకటే, అతను సంపాదించిన డబ్బులు ఆమె మీద వెదజల్లటం లేదు అని, మంత్లీ ఇంత అని ఏదో అందరికీ తలా కొంత ముష్టి వేస్తున్నాడు. నిజానికి ఆ డబ్బు ఆమెకు సరిపోవటం లేదు. కిర్టీ పార్టీ అంటూ జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అతను ఇచ్చే డబ్బు ఏ మూలకి వస్తుంది? అందుకే ఆమెకు నచ్చటం లేదు. ఆమె చేతుల్లో అథారిటీ ఉండటం లేదు అనేదే ఆమె బాధ. అందుకే ఇలా మాట్లాడుతుంది. ఇదండి ఇవాల్టి భాగం. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.